హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఎన్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేసిన రెసిపీ వచ్చేసి పూరి అండి. పూరి అంటే చాలా మందికి ఇష్టం అండి. కాకపోతే అవి పొంగితేనే మనము తినగలము. అవి పొంగితేనే మనకి పూరి అనేది మంచి సాఫ్ట్‌గా బాగుంటుంది. అలా పొంగే పూరి లైక్ కావాలి అంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో అయితే చూడండి. మనం ఒక్కొక్కసారి ఎంత ట్రై చేసినా పూరి అనేది పొంగదండి. ఒకసారి ఈ పద్ధతిలో అయితే చేయండి. పూరీలు చాలా బాగా పొంగుతాయి. ఇక్కడ చూశారు కదా! చాలా బాగా పొంగాయి. పొంగిన తర్వాత కూడా మనకి చాలా సేపు అంటే ఎక్కువ టైం ఉన్నా కానీ చాలా సాఫ్ట్‌గా చాలా బాగుంటాయండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. దీని తయారీ విధానం చూద్దాం. నేను ఇక్కడ ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. అందులోనే ఒక 2-3 స్పూన్స్ బొంబాయి రవ్వ తీసుకున్నాను. టేస్ట్‌కి తగ్గట్టు సాల్ట్ వేశాను. ఒక్క స్పూన్ షుగర్ వేసుకోండి, ఎక్కువ వేసుకోవద్దు. ఇలా వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. మైదా మీకు కావాలంటే కొంచెం మైదా కూడా వేసుకోవచ్చు. నేనైతే అచ్చం గోధుమ పిండితోనే చేశాను. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మనము ముద్దలాగా చేసుకోవాలి. కొంచెం కొంచెం పోసుకొని చూసుకోండి. ఇలా పోసుకొని కలుపుకొని మళ్ళీ కావాలి అంటే మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని మనము ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇలా ఒకేసారి వాటర్ పోస్తే అది జోరైతే మనకి పూరీలలో ఆయిల్ అనేది ఎక్కువ లాగుతుందండి. పూరీలకి ఆయిల్ అనేది ఎక్కువ లాగేస్తే మనము పూరీలు తింటాం కానీ తర్వాత వాటర్ తాగలేక అల్లాడాలి. కాబట్టి ఇలా మనం కలుపుకునేటప్పుడే కొంచెం చూసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకొని మనం ఇలా మొత్తం మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని కొద్దిసేపు నాననివ్వాలి. మనము ఫస్ట్ ఇలా పిండి కలుపుకొని పెట్టుకుంటే మనము పూరి కూర చేసుకుంటాం కదా, అది చేసుకునే లోపు ఇదైతే నానుతుంది. ఇలా మొత్తం కొద్దిసేపు మనం ఇలా కలుపుకొని దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు పూరి కూర చూద్దామండి. నేను దీనికోసం ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇందులోనే నేను కొంచెం ఆవాలు, పసుపు వేశాను. మినపప్పు, శనగపప్పు ఇవైతే నేను వేయనండి. ఓన్లీ తాలింపులో ఆవాలు, జీలకర్ర వాడతాను. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఈ ఆవాలు, పసుపు వేసిన తర్వాత నేను ఇందులో పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు వేశాను. ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి. కూర అనేది బాగుంటుంది. ఇలా ఒకసారి కొంచెం ఒక 1 మినిట్ ఆయిల్లో మగ్గిన తర్వాత వాటర్ పోసుకొని ఉడకనివ్వాలి. కొంచెం ఉడికితే ఏంటంటే ఉల్లిపాయలు సాఫ్ట్ అవుతాయి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత మనము శనగపిండిని వేసుకోవాలండి. ఇలా వాటర్ అనేవి ఇలా బాయిల్ అవుతున్నప్పుడు శనగపిండిని అయితే నేనైతే 2 స్పూన్సే వేసాను. అంటే ఎక్కువ శనగపిండి వేస్తే కూర అనేది అంత టేస్ట్ ఉండదు. కాబట్టి మనం ఒక 2-3 స్పూన్స్ చాలు. అదే మనకి ఆ కూరకి సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. కొంచెం శనగపిండి వేసుకుంటే మనకి కూర కొంచెం ఇలా లిక్విడ్ రూపంలో ఉంటుంది. మరీ ఎక్కువ వేస్తే గడ్డలాగా వచ్చేసి కూర అనేది అంత బాగోదండి. అందుకని నేనైతే 2 స్పూన్సే వేశాను. ఇలా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 1 మినిట్ అలా ఉంచితే మనకి సరిపోతుంది. మనం ఇప్పుడు ఇట్లా లిక్విడ్గా ఉంచితేనే మనకి ఆరేసరికి కొంచెం గట్టిగా అవుతుందండి. ఇప్పుడు తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న గోధుమ పిండి ముద్దని మళ్ళీ ఒకసారి కలుపుకొని మనం ఉండలు చేసుకోవాలి. పూరి ఎప్పుడైనా చిన్న చిన్న పూరీలు చేసుకుంటేనే బాగా పొంగుతాయండి. ఎందుకు చిన్న పూరీలే అంటే మనము ఆయిల్ అనేది వేసుకున్నప్పుడు ఆ పూరి ఆయిల్ పూర్తిగా మునిగిపోతేనే మనకి పూరి అనేది బాగా పొంగుతుంది. మనం ఆయిల్ తక్కువ వేసి పూరి పెద్ద చేస్తే అది పెద్దగా రాదు. చూశారు కదా, ఇలా అయితే పూరీని చేసుకోవాలి. మరీ పలచగా అయితే చేయొద్దు, మరీ మందంగా చేయొద్దు. కొంచెం మందంగా చేస్తేనే బాగా పొంగుతాయి. ఇలా ముందుగానే ఆయిల్ని పెట్టుకొని కొంచెం వేడెక్కాలండి. మరీ లో ఫ్లేమ్లో ఉన్నప్పుడు పూరి వేసినా పొంగదు. మరీ హై ఫ్లేమ్లో అంటే బాగా హీట్ ఎక్కినా కానీ పొంగదు. చూశారు కదా, ఇలా మనం ఇలా చేస్తే చాలా బాగా పొంగుతాయి. మనకి 1 or 2 అవర్స్ ఉన్నా కానీ పూరి అనేది చాలా బాగా ఉంటుందండి. ఇలా కాలిన తర్వాత మళ్ళీ ఇలా తిప్పుకొని మనం సైడ్స్ ఇలా తిప్పుతూ ఉంటే కాలుతూ ఉంటుంది. ఇలా మొత్తం మనకి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం ఇలా తిప్పుకుంటే సరిపోతుందండి. ఇలా ఇలా తిప్పడం వల్ల ఏంటంటే ఈక్వల్గా అన్ని పక్కల మనకేంటి పూరి అనేది కాలుతుంది. ఇలా తీసి పక్కన పెట్టుకొని మనము చేసుకున్న పూరీలన్నిటిని వేసుకోవాలి.
చూసుకోండి. ఆయిల్ లో ఫ్లేమ్‌లో ఉన్న పూరి పొంగదు. అంటే బాగా ఓవర్ హీట్‌గా ఉన్నా గానీ పూరి అయితే పొంగదు. మనకి కొంచెం బాగా నూనె వేడెక్కినప్పుడు కొంచెం మనము మంట తగ్గిస్తే మనకేంటంటే ఆయిల్ అనేది కొంచెం చల్లబడుతుంది కదా! అప్పుడు పూరి అనేది కొంచెం బాగా పొంగుతుంది. ఇలా వన్ బై వన్ అన్నీ ట్రై చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. పూరీలు పొంగకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. తప్పకుండా పొంగుతాయి. మీకు తప్పకుండా నచ్చుతుంది. చూశారు కదా, ఇలా వన్ బై వన్ మనం చేసుకున్న అన్నిటినీ ఇలా చేసుకోవడమేనండి. పూరీలు అయితే రెడీ అండి.